అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై తొలి ప్రెస్ మీట్ ఉండబోతోంది. విమాన ప్రమాదం దర్యాప్తు అదేవిధంగా పురోగతి వివరాలను కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ వెల్లడించబోతున్నారు. ఇప్పటికే ఎయిర్ సేఫ్టీపై ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. సో దానికి సంబంధించిన బ్రేకింగ్స్ ఏవి? అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఫస్ట్ ఇవాళ ప్రభుత్వం తొలి ప్రెస్ బ్రీఫింగ్ ఇవ్వబోతోంది. మరి కాసేపట్లోనే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. విమాన ప్రమాదం దర్యాప్తు పురోగతి అదేవిధంగా భద్రతా చర్యలు మంత్రిత్వ శాఖ చర్యలను వివరించబోతూ ఉన్నారు కేంద్ర మంత్రి. ఇప్పటికే ఎయిర్ సేఫ్టీపై ఉన్నత స్థాయి సమీక్ష జరుగుతోంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. డీజీసీఏ, డీజీ అలాగే సివిల్ ఏవియేషన్ సెక్రటరీ పాల్గొంటున్నారు. మరోవైపు ఇవాళ ఢిల్లీకి ఎయిర్ ఇండియా AI 171 విమాన బ్లాక్ బాక్స్ చేరుకుంది. సో విమాన ప్రమాద దర్యాప్తుల కోసం ఢిల్లీలో బ్లాక్ బాక్స్ ల్యాబ్ ఉంది. బ్లాక్ బాక్స్ డేటాని కూడా డీజీసీఏ పరిశీలించబోతోంది. ప్రమాదానికి గురైన విమాన డేటా రికవరీ, డీకోడ్ చేయడానికి కాక్పిట్ వాయిస్ రికార్డింగ్స్ అలాగే రాడార్ ఫ్లైట్ డేటా సిస్టమ్ల నుండి సమాచారం తెలుసుకోవడంలో ఈ బ్లాక్ బాక్స్ ఉపయోగపడుతుంది. బ్లాక్ బాక్స్ లో ఉండే ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ దర్యాప్తులో ఇప్పుడు కీలకం కాబోతున్నాయి. బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో జాయిన్ అయ్యారు ఇదే విషయానికి సంబంధించిన అప్డేట్స్ తో. సో గోపి, మరి కాసేపట్లో ఉంటుందా ప్రెస్ మీట్? కేంద్ర మంత్రి ప్రెస్ మీట్ ఎప్పుడు చెప్పబోతున్నారు? అండ్ సమీక్షలో ఎటువంటి విషయాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి? ఇప్పుడు మెయిన్ గా గవర్నమెంట్ ప్రయారిటీలో ఏ అంశాలున్నాయి? ప్రస్తుతం సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరుగుతుంది. ఎయిర్ ఇండియా AI 171 విమాన ప్రమాదం ఏ విధంగా జరిగింది, అలాగే తదుపరి విమాన ప్రయాణ భద్రతకు సంబంధించి ఎయిర్ సేఫ్టీకి సంబంధించిన అంశాలపైన ఈ రివ్యూ జరుగుతోంది. 1:30కి ఈ రివ్యూ అనంతరం సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ మీడియా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారు, అలాగే విమాన ప్రమాద దర్యాప్తు పురోగతి ఎక్కడి వరకు వచ్చింది, దీనికి ప్రాథమిక కారణాలు, విమాన ప్రమాదానికి ప్రాథమిక కారణాలు ఏమై ఉంటాయి? ఎందుకంటే ఆయన కూడా 2 రోజుల పాటు అహ్మదాబాద్లో ఉండి ఈ క్రాష్ సైట్ని సందర్శించడం జరిగింది. అక్కడున్న ఏవియేషన్ అధికారులతోటి, డీజీసీ అధికారులతోటి రివ్యూ తీసుకోవడం జరిగింది. అన్ని విషయాలను ఆయన కూడా తెలుసుకున్నారు. కాబట్టి సో ఉన్నత స్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో తదుపరి విమాన ప్రయాణ భద్రతకు సంబంధించి ప్రయాణికులకు భరోసా కల్పించేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఇప్పటికే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. కేంద్ర హోంశాఖ సెక్రటరీ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. 3 నెలల్లోగా దేశంలో విమాన భద్రతకు సంబంధించి అలాగే భద్రతాపరమైన చర్యలు, విమానం టేకాఫ్ అయ్యే ముందు తీసుకోవాల్సిన చర్యలు, అలాగే విమానం కూలిపోయినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపైన ఈ కమిటీ నివేదికను అందజేయడం జరుగుతుంది. సో ప్రధాని నరేంద్ర మోడీ కూడా రామ్మోహన్ నాయుడిని ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పడంతోనే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. సో ప్రస్తుతం రివ్యూ జరుగుతోంది ఉన్నతాధికారులతో. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ సెక్రటరీ, అలాగే డీజీసీఏ అధికారులు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, అలాగే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, ఈ విధంగా ఉన్నతాధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 1:30కి మీడియా సమావేశంలో ఈ దర్యాప్తు పురోగతి అలాగే విమాన ప్రయాణికుల భద్రతకు సంబంధించి ఎయిర్ సేఫ్టీ గురించి తీసుకునే చర్యల్ని రామ్మోహన్ నాయుడు వివరించబోతున్నారు.